निसी तेरा वालनी He's a legend. He's a legend. He's a legend. फलक तू गरज तू बरस तू అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు మన నెల్లూరులో ఉన్న యువకులు, అదేవిధంగా నా మిత్రులు, అదేవిధంగా మా అన్న కొడుకు తౌసీఫ్, వీళ్ళందరూ కూడా ఎవరైతే నిరుపేదలు రోడ్ల పక్కన ఉండడానికి నివాసం లేకుండా ఏదో కష్టపడి ఆ డబ్బులతో కడుపు నింపుకొని రోడ్ల పక్కన నిద్రపోతుంటారు. అటువంటి నిరుపేదలకు ఈ చలికాలంలో వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలా, ఆ చలి వాళ్ళ శరీరం మీద ప్రభావం చూపించి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండాలంటే వాళ్లకు దుప్పట్లు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ నుంచి మేము దుప్పట్లు తీసుకొని బయలుదేరుతున్నాము. ఎక్కడైతే నిరుపేదలు రోడ్ల పక్కన ఇళ్ళు లేకుండా దుప్పట్లు లేకుండా పడుకొని ఉంటారో వాళ్ళకందరూ కూడా దుప్పట్లు పంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే, మనం ఒక హోటల్కి 10 మంది పోయి అన్నం తింటే ఖచ్చితంగా 10,000 రూపాయలు అయిపోతాయి. కానీ ఆ 10,000 రూపాయలు కానీ ఉంటే 100 మంది పేదలకు మేము దుప్పట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు చేతనైన సహాయం మన దగ్గర ఎంత ఉందో అంతే, మన దగ్గర లేనిది మనం చేయమని చెప్పటం లేదు. కానీ మనం ఎంత శక్తి మాకు భగవంతుడు ఇచ్చి ఉంటాడో, అల్లా సుబ్హానహు తాలా మనకి ఇచ్చి ఉంటాడో, ఆ శక్తితో మనం 10 మందికి ఉపయోగపడితే మాకు చూసి కొంతమంది ముందుకు వస్తారనే ఒక ఆలోచనతో మనం చేస్తున్నాము. తౌసీఫ్ పెద్ద కొడుకు అంటే నా మనవడి యొక్క పుట్టినరోజు జరిగినప్పుడు ఆ పుట్టినరోజుకు మనం ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే పేదలకు దుప్పట్లు పంచితే బాగుంటుందని చెప్పినాను. ఆ డబ్బులతో ఈ పేదలకు ఈరోజు మనం దుప్పట్లు పంచుతున్నాము. అల్హమ్దులిల్లా ఈరోజు ఒక 100 మందికి మనం దుప్పట్లు ఇస్తాము. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ బస్టాండు, అదేవిధంగా రైల్వే స్టేషను, ఆత్మకూరు బస్టాండ్ ఏరియాలో ఉన్న వ్యక్తులకు ఈరోజు ఈ ట్రంక్ రోడ్ మీద ఎవరైతే ఆర్టీసీ కాడ నుంచి గాంధీ బొమ్మ దాకా ఆ ప్రాంతంలో చాలామంది రిక్షా పుల్లర్స్ కానివ్వండి, బెగ్గర్స్ కానివ్వండి, అదేవిధంగా గిరిజనులు ఎవరైతే యానదోళ్ళు అంటారో వాళ్ళందరూ కూడా రోడ్ల పక్కన నిద్రపోతుంటారు. అటువంటి వ్యక్తులకు ఈరోజు మనం దుప్పట్లు వాళ్లకు పంచి వాళ్లకు మా వంతు సహకారం అందించాలనుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, మీరు కూడా మీ ప్రాంతంలో ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటే సేవ కూడా చేయండి, 10 మందికి కూడా తెలియజేయండి. అది చూసి ఇంకొక 100 మంది ముందుకు వస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తాం. అస్సలాము అలైకుం. ऐसा होता है कि तुम्हें उसके पीछे हो, चाक के पीछे. ఏమ్మా పెద్దామే, పండుకో చలిలో అల్లాడుతున్నావు. आप डालो. వెచ్చంగా ఉందా? దాలో తౌసి అమ్మా కప్పుకో తల్లి. షాహిదో पड़मरा निसी तेरा वालनी. He's a legend. He's a legend. He's a legend. అందరూ లెప్రసీ వాళ్ళు, మీలా లెప్రసీ వాళ్ళు పాపం. ఇదిగో ఉండు, అందరికి ఇస్తా.
ఉంటుంది भले दालो दालो तौसीफ दाल बेटा तौसीफ दालो सब दे रहे दालो వెచ్చగా ఉంది కదా सुनो है सर वो हाँ डालो उसे डालो है कहाँ है पापी बैगू नहीं है ना हाँ रख लिए ఉందా वो आदमी को डालो खोल को डालो खोलो अच्छा खोलो అమ్మా కప్పుకో దోమలు లేకుండా కప్పుకో మంచిదమ్మా అమ్ముకుంటే మీరే చలికి ఇది అవుతారు అందులో మీకు ఆ కుష్టు రోగం ఉంది ఎవరు మీ దగ్గరికి రారు అల్లా దగ్గర దువా చేయండి అందరూ బాగుండాలని అయ్యా ఓకేనా జాగ్రత్తగా కప్పుకోండి మళ్ళీ 2 రోజుల తర్వాత భోజనాలు తెచ్చిస్తాంలే నైట్ ఓకేమ్మా He's a legend. He's a legend. He's a legend. అందరూ బాగుండాలా మీ ఏదైతే ఈ అనారోగ్యం ఉందో దాంట్లో నుంచి ఆ పరమాత్ముడు అల్లా ఆ యేసు ప్రభు అందరికీ మంచి రోగము మంచి ఆరోగ్యం ప్రసాదించాలా చల్లంగా ఉండండి మచ్చరా దేఖో ఆ దోమలు ఉన్నాయి బెడ్షీట్ బెడ్షీట్ ऐसा है होना माँ दुआ करो రఘు బెడ్షీట్లు పేదోళ్ళకి చలికి మనమే వణుకుతున్నాం పేదోళ్ళు పాపం చూడు అక్కడ వాళ్ళకి ఏం లేదు మనుషులంతా ఒకటే కదా పేదోళ్ళు ఎవరు ఉంటారు దర్గాల దగ్గర దేవస్థానాల దగ్గర ముందు వాళ్ళకి వేద్దాము మిగిలితే ఇంకా ఆర్టీసీ అటు పక్క వేద్దామని चप्पलां छोड़ो देवल में चप्पलां पहन को जाना नहीं छोड़ो यहाँ चप्पलां छोड़ो देवल में चप्पलां पहन को जाना नहीं देव भाई dale 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 चल बेटा तो मामा ये गाला अच्छी
అమ్మా అమ్మా అది చూడు, ఆ పాప చూడు ఎలా పండుకునుందో. ఇదిగో ఈ దుప్పటి కప్పు, లేప ఆ పాపను. ఇదిగో ఇది పెట్టు వాళ్ళకి. He's a legend. He's a legend. He's a legend. ఇదిగో ఈ దుప్పటి కప్పు. ఆడ దుప్పటి వేసి అమ్మాయిని అక్కడ నిద్ర పెట్టి పైన కప్పే. ఇదిగో ఇది కూడా తీసుకోమ్మా, నువ్వు కూడా కప్పు. ఆ పాపను దానిపైన నేల మీద కాకుండా దాని మీద పండ పెట్టి పండించి ఆ పాప బెడ్షీట్ బెడ్షీట్ స్వామి ఇస్తా ఇస్తా. గౌన్ ఉంది దగ్గర. పాపను పట్టా రాలేదు స్వతः. పట్ట కింద వేసుకొని పండుకో. గో ఇది కప్పు. పేపర్లు కాకుండా ఇది నేల మీద పరుచుకొని పండుకో. ఇది దుప్పటి కప్పుకో. కొంచెం ఉంటుంది కప్పు. బాగుంటుంది. వెచ్చంగా ఉందా స్వామి? ఏం స్వామి వెచ్చంగా ఉందా? జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే చలి తలరేసు. పిల్లకాయలు ఏదేమో బెడ్షీట్ చూడు, ఈ దోమలు చూడు, ఆరోగ్యం చెడిపోతుంది కదా పిల్లకాయలు. అబ్బాయి ఇది కూడా ఏది, ఇంకొకటి ఏది ఉండండిలే. తర్వాత నిద్రపోతున్నారు పిల్లకాయలు, దోమలు ఉన్నాయి చూడు. తర్వాత కుసే ఎగ్ తేవాలి, उसे ब्लैंकेट है क्या? బ్లాంకెట్ ఎక్లే. దేవస్థానం దగ్గరికి వచ్చి ఈరోజు ఎక్కడ పేదోళ్ళు ఉంటారో అక్కడికి వచ్చి మనం దుప్పట్లు వేయడం జరిగింది. ఎంతో మంది పేదోళ్ళు ఇక్కడ చూస్తున్నాము. చలికి రోడ్ల మీద పసిబిడ్డలను తీసుకొని పండుకొని ఉన్నారు. పేదరికానికి కులం మతం ఉండదు. సహాయం చేసే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఆ సహాయం కోసం రెండు చేతులు ఎత్తి అర్జిస్తుంటారు. సహాయం అనేది భగవంతుడు ఎవరి రూపంలో అయినా కానీ పేదలకు చేయిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే స్థితిమంతులు లేకుండా ఈ విధంగా రోడ్ల పక్కన జీవిస్తుంటారో అటువంటి వ్యక్తులకు ఈ చలికాలంలో ఆదుకోండి. ఎందుకంటే రకరకాల వైరస్లు జబ్బులు వస్తున్నాయని చెప్పి మనం టీవీలో చూస్తున్నాము. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒక మనిషిలాగా పుట్టిన మేము ఒక మనిషికి సహాయం చేస్తే దానికన్నా గొప్ప విషయం వేరేది ఉండదు. కాబట్టి దయచేసి సహాయం చేసేటప్పుడు కులం మతం చూడకుండా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు సహాయం చేయండి. దుప్పటి కప్పు.
भाई को डालो मुझे शाहिद कर दे माँ हाँ छो हाथ नहीं देखो दे उसे डालो दे डालो साहब फिर को से उड़ा डालो कौन है बेटा अरे कौन है बेटा बेडशीट आने उन लगाऊंगा हाँ उन लगाऊंगा दिखेंगे है सौ आदमी हमको बोल नहीं सौ आदमी क्या यहाँ है तो 100 रुपये ही तो दो చలిలో నువ్వు బెడ్షీట్లు లేకుండా ఏం లేకుండా పండుకుంటే ఎలా పెద్ద ఎవరికి బాకి వెచ్చంగా ఉంటది తప్పుకో అదిగో తీసుకో పెట్టుకో He's a legend. He's a legend. He's a legend. उसे अलग देंगे उसे डालो बच्ची की डालो రెడీగా ఉందా ఓకే హ్యాపీయా టాటా చెప్పు చెయ్యి బయటికి తీ చెప్పురా हेलो తీసుకో కొనుక్కో కూడా లేకుండా దోమలు కరవటం లేదా నీకు ఇది కూడా పెట్టుకోరా ఆ పిల్లకాయలను కూడా కప్పేయమా ఒకటి నువ్వు కప్పుకొని ఇద్దరు పిల్లకాయలకి వేసేయి రే నాయనా అది ఇచ్చేయి నీకుళ్ళా ఆ పిల్లకాయలకి వేసేస్తుంది ఇదిగో ఆ డబ్బులు పిల్లకాయలకి ఉదయం టిఫిన్ తినిపి మళ్ళీ తీసుకొని పోయి గుడ్డి వేసేస్తావేమో గవర్నమెంట్ కట్టవు కదా నువ్వు ఉప్పమాకరా అస్సలాము అలైకుం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం టౌన్ మొత్తం తిరిగి ఎక్కడైతే పేదోళ్ళు రోడ్ల పక్కన నిద్రిస్తున్నారో ఎవరైతే పసిబిడ్డలను తీసుకొని ఆ గిరిజనుల పాపం కనీసం ఆ బిడ్డల మీద దోమలు కూర్చున్నా కానీ ఏదో చెప్తారు కదా ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదని చెప్పి ఆ టైప్లో ఈ చలిలో వణుక్కుంటూ చిన్న చిన్న బిడ్డలు తీసుకొని నిద్రపోతున్న ప్రతి ఒక్కరికి కూడా బెడ్షీట్లు ఈరోజు మనం పంపిణీ చేసినాం ఈ కార్యక్రమంలో మన తోడు వచ్చిన తౌసీఫ్ హుసేని కానివ్వండి మన హుసేని గారు కానివ్వండి రియాజ్ గారు కానివ్వండి అదేవిధంగా బహర్ కానివ్వండి అతహర్ కానివ్వండి షాహిద్ కానివ్వండి ఇక్కడికి వచ్చిన మన సీనియర్ షాహిద్ ఇక్కడ వచ్చిన ఈ మన ముష్రఫ్ కానివ్వండి మన అలీం భాయ్ వాళ్ళ కొడుకు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో అర్ధరాత్రి అయినా కానీ నా తోడు వచ్చినందుకు వీళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు శుక్రియా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదో ఇది చేసి మేము వీడియో పెడుతున్నాము పబ్లిసిటీ కోసం అని కాదు పబ్లిసిటీ చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి చాలా పనులు ఉంటాయి దాంట్లో పబ్లిసిటీ వస్తుంది ఈ వీడియో మనం ఎందుకు పెడుతున్నామంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న పేదోళ్ళకు చేయండి మీరు చేసిన సహాయం కూడా వీడియో రూపంలో పెట్టండి దాన్ని చూసి 10 మంది ముందుకు వస్తారు ఒక వ్యక్తి ఒక పని చేసిన తర్వాత ఒక సహాయం చేసిన తర్వాత అది కానీ మనం పెడితే అరే పేదోళ్ళకి ఈ విధంగా చేస్తే ఆ అల్లా సంతోషిస్తాడనే భావన వాళ్ళలో వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 10 మంది స్నేహితులు కలిపి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు మనం సహాయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా పేదోడు ప్రతి కులంలో ఉంటాడు పేదోడికి ఒక మనిషిగానే చూడండి వాడు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ పేదరికంతో ఆకలితో ఉంటే వాడికి సహాయం చేయండి ఆ పైన ఉన్నోడు మీకు సహాయం చేస్తాడు ఖురాన్లో కూడా ఒక వాక్యం ఉంది
तुम जमीन वालों के ऊपर रहम करो, तुम जमीन वालों के ऊपर रहम करो, ఆస్మాన్ వాలా తుమారే ఊపర్ రహం కరేగా. మీరు భూమి మీద ఉన్న వాళ్ళ మీద కరుణా కృప చూపిస్తే పైవాడు మీ మీద కరుణా కృప చూపిస్తాడు. కాబట్టి అందరూ కూడా చేతైతే మీకు సహాయం చేసే పరిస్థితి ఆ భగవంతుడు కల్పించుంటే ఖచ్చితంగా 10 మందికి సహాయం. మేము చేసే కార్యక్రమంలో పిలవగానే వాళ్ళ పనులు వదులుకొని మా తోడు వచ్చి మాకు అండగా నిలబడి మనం ఏం చెప్తే అది చేస్తూ ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నవ్విస్తున్న భయం 222 ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యువకులకు ప్రోత్సాహం కలిగించండి. వీళ్ళందరూ కూడా సమాజానికి ఉపయోగపడే ఎన్నో షార్ట్ వీడియోస్ అదేవిధంగా రీల్స్ చేస్తుంటారు. వాళ్ళకందరికీ వాళ్ళ రీల్స్ను మీరు చూడండి. ప్రతి రీల్లో ప్రతి షార్ట్ వీడియోలో ప్రజలకు ఉపయోగపడే ఒక సందేశం ఉంటుంది. కాబట్టి భయం 222 ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.